వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి సూలూరుపేటలోని నేలపట్టు బర్డ్ శాంక్చురీ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అసలు ఏంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్, దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి, 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కడ ఉంది, ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే నేలపట్టుకు రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి పార్కింగ్ అంతా కూడా అవుట్ సైడే చేయిస్తున్నారు. బిఫోర్ అయితే ఇన్సైడే మనం పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుందనేసి బయట అయితే పార్క్ చేసాము. మా వెహికల్ అయితే మేము పార్క్ చేసేసాం ఫ్రెండ్స్. మేమైతే ఎంట్రన్స్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ కాదండి, లోపల ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం బై వాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్ నీట్గానే ఉంటుంది, మట్టి రోడ్డు. ఇంతకు ముందు అయితే వెహికల్స్ అక్కడి వరకు అయితే అలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫెస్టివల్ జరగడం వల్ల పార్కింగ్ అవుట్ సైడే చేస్తున్నారు. విఐపీస్కి అయితే వెహికల్స్ లోపల వరకు అయితే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కాటేజెస్ కూడా ఉంది. ఎవరైనా నేలపట్టుకు విజిట్ చేయడానికి వచ్చి రూమ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ కూడా అలొకేట్ చేసింది ఫ్రెండ్స్. ఈ 3 రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే మీరు బస్సెస్లో కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 2 వేస్ కనిపిస్తుంది కదా. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఫస్ట్ మనం స్ట్రైట్గా వెళ్ళి మొత్తం చూసుకొని తిరుక్కొని అటుపక్క వచ్చేస్తాము. ఈ వెళ్ళే దారిలో మనకి జింకల్ పార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు చాలా వరకు జింకలు అయితే ఉన్నాయి. అండ్ మంకీస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏదైనా స్నాక్స్ తీసుకొని వస్తే బీ కేర్ఫుల్, మంకీలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది, బట్ ఇది వచ్చేసి విఐపీస్కి మాత్రమే. ఈ ఎంట్రన్స్ లోపల అయితే మనకి ఒక మ్యూజియం ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనమైతే మ్యూజియం లోపలికైతే వెళ్తున్నాము. చూద్దాం లోపల ఏముంది అనేది. లోపల చూస్తున్నట్టయితే ఇక్కడికి వచ్చే పక్షుల యొక్క ముక్కు అండ్ కాళ్ళు ఏ విధంగా ఉంటుందో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఈ మ్యూజియంలో మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో చాలా వరకు బర్డ్స్ ఫొటోస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవి 1 by 1 ఏ విధంగా సౌండ్స్ చేస్తాయో అవి మనకైతే సౌండ్ ప్లే చేసి చూపిస్తారు. ఓవరాల్గా ఈ మ్యూజియంలో ఈ నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చే ఒక పక్షుల యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ బ్రీఫ్లీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అవి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాయి, వాటి జీవన విధానం ఏంటి, అవి తీసుకునే ఫుడ్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సేమ్ మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీలో మిడిల్ మనం వ్యూ పాయింట్స్లో చూడబోయే పిక్చర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మనం ఇంత జూమ్గా అయితే చూడము, చాలా లాంగ్లో ఉంటుంది. మనకి బైనాక్యులర్స్ ఇస్తారు, అవి పెట్టుకొని అయితే మనం చూడొచ్చు. సేమ్ ఇక్కడ పిక్చర్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వ్యూ పాయింట్స్ దగ్గర అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు ఫ్రెండ్స్. చూడడానికి చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా సూలూరుపేటకు దగ్గరలో స్టే చేస్తూ నేలపట్టుకి రాకుండా ఉంటే విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మ్యూజియంలోనే ఈ పక్షుల యొక్క ఫిల్మ్ షో అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని చూడొచ్చు అనమాట. ఓవరాల్గా మ్యూజియంలో పక్షుల గురించి బ్రీఫ్గా అయితే డీటెయిల్స్ అయితే చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే ఈ బర్డ్స్ని చూడడానికి వ్యూ పాయింట్ దగ్గర అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేసి జనవరి 18 నుంచి 28 వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే ఈ విదేశీ పక్షులు నేలపట్టులో పులికాట్ లేక్లో మనకైతే దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్.
5 సంవత్సరాల తర్వాత అయితే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అయితే ఈ సంవత్సరం మన సూలూరుపేటలో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా ఘనంగా అయితే ఈసారి ప్లాన్ చేశారు. అసలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ పక్షులను చూసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ నేల పట్టుకు వచ్చి ఈ విదేశీ పక్షులను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మనం చాలా రేర్గా చూస్తాము ఇలాంటి పక్షులు. ఎక్కడెక్కడి నుంచో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ హిమాచల్ అక్కడ నుంచి ఈ పక్షులు మన దేశానికి వచ్చి ఇక్కడ 6 నెలల పాటు అయితే ఉంటుందన్నమాట. సో మిస్ కాకండి ఇలాంటి ఛాన్స్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి అయితే 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దారిలో మనకి ఈ నేల పట్టుకు వచ్చే పక్షుల యొక్క స్టాచ్యూస్ అండ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి రకరకాల జాతులకు సంబంధించిన పక్షులు అయితే నేల పట్టులో అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా వీటిని దేవతా పక్షులు, వలస పక్షులు, విదేశీ పక్షులని రకరకాలుగా పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్టాచ్యూ అయితే లేదు, కానీ ఇది వచ్చేసి తెల్ల కంకణాలది అనమాట. డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. మేము ఆల్మోస్ట్ ఈ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వ్యూ పాయింట్కి ముందరున్న మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడ మీరు ఈ బోర్డులో చూస్తున్నట్టయితే చెక్ లిస్ట్ అండి. ఈ నేల పట్టుకు వచ్చే బోర్డ్స్ యొక్క లిస్ట్ ఈ చెక్ లిస్ట్గా ఈ బోర్డులో అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఎందుకైనా మంచిది, మీకు కావాల్సిన స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ మీరు క్యారీ చేసుకుంటే మంచిదని చెప్తాను. ఇంకా మేమైతే ఇంకొంచెం లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరమే అండి వ్యూ పాయింట్స్కి అయితే మనం రీచ్ అయిపోతాము. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫోటోషూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. అండ్ ఇంకా మాకు నడిచి చాలా టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. అది కాకుండా ఎండ కాబట్టి స్నాక్స్ మేము తీసుకున్న స్నాక్స్ అన్నీ కూడా కార్లో అయితే పెట్టేసాము. సో అందుకనే స్నాక్స్ మొక్కజొన్నలు అయితే తీసుకున్నాము. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పైన చాలా రకాల పక్షులు అయితే ఎగురుతున్నాయి. ఆల్మోస్ట్ మనం దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకెళ్తే వ్యూ పాయింట్స్కి అయితే మనం రీచ్ అయిపోతాము. ఇక్కడికి మొత్తం కూడా 46 రకాల పక్షులు అయితే ఈ నేల పట్టుకి ప్రతి సంవత్సరం వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఈ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఫస్ట్ వన్ అయితే టవర్ వ్యూ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది స్టార్టింగ్ ఎక్కకూడదంతా మొత్తం చూసుకొని వచ్చి లాస్ట్లో ఈ వ్యూ పాయింట్ చూడమని చెప్పారు. సో అందుకని మేమైతే నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వ్యూ పాయింట్ మీరు చూస్తున్నట్టయితే గూడబాతు. ఇవి పెలికాన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, అసలు మొత్తం కూడా గూళ్ళు కట్టుకొని ఈ పెలికాన్స్ అన్నీ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ బైనాక్యులర్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడడానికి. మొత్తం కూడా అక్కడక్కడక్కడ గూళ్ళు కట్టుకొని ఈ పెలికాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ పక్షులన్నీ కూడా నేల పట్టుకు వచ్చి వాటి జతలను అయితే వెతుక్కుంటాయి ఫ్రెండ్స్. గూళ్ళు కట్టుకుంటాయి పిల్లలతో కలిసి. 6 నెలల పాటు సరిగ్గా మార్చి వచ్చే సమయానికి తిరిగి వాళ్ళ దేశానికైతే వెళ్ళిపోతాయి. పెలికాన్స్ రకానికి సంబంధించిన పక్షులైతే నేల పట్టుకి హాట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ నేల పట్టులో గూడబాతుకు సంబంధించిన జాతి పక్షులకి సంతాన ఉత్పత్తి కేంద్రంగా అయితే ప్రసిద్ధి చెందింది. నీటికాకి, నత్తగొల్ల కొంగ, తెల్ల కంకణాలు, సవరి కొంగ లాంటి అంతరించిపోతున్న జాతులకు కూడా ఈ నేల పట్టు సంతాన ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అసలు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ ఎంత బాగుందో. అసలు మనం ఇలాంటి వ్యూ ఎక్కడా చూసిండము. విదేశీ పక్షులు మన దేశానికి వచ్చి ఇలా అందరినీ కూడా ఆకర్షించుకుంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికైతే వచ్చి ఈ నేల పట్టులోని ఈ పక్షులను అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. చాలా క్రౌడ్ అయితే ఉంది. అండ్ బైనాక్యులర్స్ కూడా ఇస్తున్నారు. మొబైల్లో జూమ్ చేసి చూద్దా అంత క్లారిటీగా మీకు తెలియకపోవచ్చు. ఇక్కడికి వస్తే మీరు ఈ బైనాక్యులర్ ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా క్లియర్ అండ్ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి నారాయణ పక్షి. అన్ని రకాల జాతి పక్షులు అయితే ఒక్కొక్క సెక్షన్గా అయితే వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వచ్చేసి 3 వ్యూ పాయింట్స్ ఉంటుంది ఫ్రెండ్స్.
అది కాకుండా 2 టవర్ వ్యూ పాయింట్స్ ఉంటుందన్నమాట. స్టార్టింగ్ నేను ఒక చెప్పాను కదా టవర్ వ్యూ, అది లాస్ట్లో చూపిస్తాము. అండ్ ఎండింగ్లో సేమ్ మొత్తం ఓవరాల్గా వ్యూ అయితే చూడొచ్చు అనమాట టవర్. రిమైనింగ్ వచ్చేసి నార్మల్ ఈ విధంగా మనం నిల్చుకొని బైనాకులర్తో చూడొచ్చు. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అయితే ఈ పక్షులన్నీ కూడా ఈ నేలపట్టులోనే ఉంటుంది ఫ్రెండ్స్. అక్టోబర్లో మొదటి 2 వారాల్లో వచ్చిన పక్షులు 3వ వారంలో అయితే గూడు కట్టుకోవడానికి సామాగ్రిని సంపాదించుకుంటాయి. 4వ వారం వచ్చేసరికి ఆడ మగ పక్షులు జత కూడుతాయి. నవంబర్ మొదటి లేదా 2వ వారంలో అయితే అవి గుడ్లు పెడతాయి అన్నమాట. డిసెంబర్ 2nd నుంచి 3rd వీక్ మధ్యలో ఆ గుడ్డు నుంచి అయితే పిల్ల పక్షులు అయితే బయటకు వస్తాయి ఫ్రెండ్స్. తరువాత ఈ పిల్ల పక్షులకి తల్లి పక్షులు అయితే ఈత కొట్టడం, ఆహారం సంపాదించుకోవడం, ఎగరడం ఇలా అన్నీ కూడా ఈ 6 నెలల్లో అయితే తల్లి పక్షి పిల్ల పక్షులకైతే నేర్పిస్తుంది అన్నమాట. ఈ పురుగులు, చేపలు, కప్పలు, నత్తలు, పీతలు, గొంగిలి పురుగులు, నాచి మొక్కలు ఇవన్నీ కూడా ఈ పక్షుల యొక్క ఆహారం అన్నమాట. ఈ పిల్ల పక్షులు పెద్దయిన వెంటనే వాటి దేశానికైతే మళ్ళీ అవి తిరిగి వెళ్ళిపోతాయి. తిరిగి మళ్ళీ అక్టోబర్ నుంచి మార్చి సమయానికైతే రిమైనింగ్ పక్షులు అయితే వస్తాయి అన్నమాట. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి నత్తగుళ్ళ కొంగ జాతికి సంబంధించిన పక్షులన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. బైనాకులర్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, వాలంటీర్స్ దగ్గర ప్రతి ఒక్కరికి ఇస్తారు, మనం నిదానంగా చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాతికి సంబంధించిన పక్షులే అంటమాట. సో ఇంకా వ్యూ పాయింట్స్ అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎండింగ్ వ్యూ పాయింట్ నేను ఒకటి ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఎండింగ్కి వచ్చేసరికి అందరూ కూడా ఇక్కడ కూర్చొని అయితే రిలాక్స్ అవుతున్నారు. చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. సిట్టింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, బెంచెస్ అయితే ఉన్నాయి. అండ్ దీని పక్కనే మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదే అండి నేను చెప్పిన చివరి టవర్ వ్యూ పాయింట్ అన్నమాట. కాకపోతే పై వరకు అయితే అలో చేయలేదు, మిడిల్ వరకే. పైన కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు, అందువల్ల మనం మిడిల్ నుంచే ఈ వ్యూ మొత్తం కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మనమైతే ఇక్కడ నుంచి అన్ని జాతుల యొక్క పక్షులు అయితే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. చుట్టూ కూడా పచ్చంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. కాసేపు అయితే మేము ఇక్కడే కూర్చొని రిలాక్స్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మనకి 3 కిలోమీటర్స్ అయితే మనం నడవాల్సి ఉంటుంది బయటికి వెళ్ళేదానికి. సో కాసేపు ఇక్కడే కూర్చొని రిలాక్స్ అయిపోయాము. ఆల్మోస్ట్ వ్యూ పాయింట్స్ అయితే అయిపోయింది, ఒక్కొక్క వ్యూ పాయింట్ మాత్రమే ఉంది టవర్దే, అది మనం వెళ్ళే దారిలోనే చూడొచ్చు. ఇంకా కాసేపు అలా కూర్చొని ఫొటోస్ అండ్ సెల్ఫీస్ అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. మోస్ట్లీ ఈ పక్షులన్నీ కూడా చాలా దేశాల నుంచి వస్తుందని చెప్పాను కదా. అక్కడ ఏంటంటే వాటికి మంచు ఎక్కువగా ఉండడం వల్ల వాటికి నీటికి కష్టంగా ఉంటుంది, ఆహారానికి కష్టంగా ఉంటుంది. ఆ చలికి అవి తట్టుకోలేవు ఫ్రెండ్స్, ఆ క్లైమేట్ ఈ పక్షులు తట్టుకోలేవు. అందువలన మన దేశానికైతే ఈ వలస పక్షులు అయితే రావడం మెయిన్ రీజన్ అని చెప్పచ్చు అనమాట. అది కాకుండా వాటికి అనుకూలంగా ఆహారం కానివ్వండి, నీళ్లు కానివ్వండి, క్లైమేట్ అన్నీ కూడా వీటికి చాలా అనుగుణంగా ఉంటుంది. అందుకే ఈ ప్లేస్కి అయితే ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే ఈ పక్షులు అయితే మన దేశానికైతే వస్తుందన్నమాట. ఇంకా మేమైతే ఈ ఎండ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక వ్యూ పాయింట్ అని, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చూద్దాం ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది అనేది. ఈ టవర్ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే ఇదన్నమాట. ఎక్కువగా ఏం కనిపించలేదు ఫ్రెండ్స్. ఓవరాల్ వ్యూ చూడాలనుకుంటే మీరు ఎండింగ్ టవర్ నుంచే చూడొచ్చు. ఇదైతే స్టార్టింగ్ కొంచెంలో నుంచే కనిపిస్తుంది అనమాట. సో నేను ఇంకొక విషయం ఏంటంటే పులికాట్ లేక్కి ఫ్లెమింగోస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వ్లాగ్ నేను ఇదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేము బాగా టైర్డ్ అయిపోయాం నడిచి. దారిలో అయితే ఫ్రూట్ సలాడ్ అండ్ ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు, మేమైతే తీసుకున్నాము. సో ఈ ఫెస్టివల్ అయితే 3 days జరుగుతుంది కదా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయండి. ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఈ నేలపట్టు ఓపెన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే పక్షులు అక్టోబర్ నుంచి మార్చి వరకే ఉంటుంది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే